గుడ్ ఈవినింగ్. ఈరోజు క్లాస్లో మనము జిఎస్టి అలాగే జిఎస్టికి సంబంధించిన సంస్కరణలు, ఆ సంస్కరణల గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాము అనే ప్రతి అంశం మనం చూద్దాం. చూడండి, మనం జిఎస్టి అంటే మనకు తెలుసు గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అని. అది జూలై 1, 2017న భారతదేశంలో ప్రవేశపెట్టబడింది. రాజ్యాంగాన్ని సవరించిన తర్వాత ఆ రాజ్యాంగ సవరణ 101వ రాజ్యాంగ సవరణ. ఈ విషయాలన్నీ కూడా మనకు తెలుసు. అయితే ఈ జిఎస్టి స్లాబ్స్ కనుక మనం చూస్తే దాంట్లో మనకు 4 స్లాబ్స్ మనకు కనిపిస్తాయి. ఆఫ్ కోర్స్ 0 కూడా ఉంది, అది నిల్ రేట్. దాన్ని పక్కన పెట్టేస్తే 5%, 12%, 18% అండ్ 28%. అయితే ఈ మధ్య కాలంలో కనుక మనం చూస్తే, అంటే చూడండి, ఈ జిఎస్టి వసూళ్లకు సంబంధించి మనకు జూలై 1, 2017 నుంచి మార్చ్ 2024 వరకు ప్రతి నెల జిఎస్టి కలెక్షన్ ఎంత అనేది మనకు తెలుసు. అందుకే మనం పేపర్లలో చూస్తూ ఉంటాము. గత నెల అంటే మార్చ్ 2024 కనుక చూస్తే 1,78,000 కోట్ల కలెక్షను జిఎస్టి రూపంలో ప్రభుత్వానికి వచ్చింది. ఇది జూలై 1 నుండి ఇప్పటి వరకు చూస్తే, జూలై 1, 2017 నుండి ఇప్పటి వరకు చూస్తే ఇది సెకండ్ హైయెస్ట్ కలెక్షన్గా మనం చెప్పవచ్చు. మరి ఫస్ట్ హైయెస్ట్ కలెక్షన్ ఎంత అంటే ఏప్రిల్ 2023 సంవత్సరంలో 1,87,000 కోట్ల రూపాయలతో అది రికార్డ్ ఇప్పటి వరకు కూడా. క్లియర్? ఈ 2 పాయింట్స్ జ్ఞాపకం పెట్టుకోండి. అంటే ఈ విధంగా చూస్తే మనకు ప్రతి నెల కూడా జిఎస్టి వసూలు అనేది బ్రహ్మాండంగా జరుగుతుంది. కానీ కొంతమంది ఎమినెంట్ పర్సనాలిటీస్ అలాగే ఈ ఇంటెలెక్చువల్స్ ప్రకారంగా ఏమిటి అంటే, ఈ జిఎస్టి నిర్మాణం ఏదైతే ఉందో దానిలోనే లోపాలు ఉన్నాయి కాబట్టి ఇప్పటికీ చాలామంది ఈ పన్ను ఎగవేతకు పాల్పడుతున్నారు. పన్ను ఎగవేతకు పాల్పడిన తర్వాత వారిని పట్టుకోవడానికి సాంకేతికత ఉన్నప్పటికీ కూడా అది పూర్తి స్థాయిలో వినియోగించకపోవడం వలన ప్రభుత్వానికి రావలసిన నిజమైన ఈ రాబడి అంటూ రావటం లేదు. కాబట్టి ఏప్రిల్లో జరిగిన, అంటే ఇటీవల జరిగిన ఒక సదస్సులో 13వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ విజయ్ కేల్కర్ గారు ఏం చెప్పారు అంటే, జిఎస్టికి సంబంధించిన సంస్కరణలు అనేది ఇమీడియట్గా చేయాలి. తద్వారా ఏమవుతుంది అంటే దానికి రాజ్యాంగ సవరణ అనేది ఒకటి అవసరం ఉంటుంది. రాజ్యాంగ సవరణ చేసి ప్రస్తుతం ఉన్న కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్ మాత్రమే కాకుండా కన్సాలిడేటెడ్ ఫండ్ ఫర్ లోకల్ బాడీస్ కూడా ఏర్పాటు చేయాలి అన్నారు. అంటే దానివల్ల ఏమవుతుంది, ఇక్కడ మనం ఇప్పుడు మున్సిపాలిటీలను కానీ పంచాయతీరాజ్ వ్యవస్థను కానీ తీసుకుంటే ఇప్పటికీ కూడా ప్రతి రాష్ట్రంలో అవి ఎక్కువగా కేంద్రము మరియు రాష్ట్రాలు ఇచ్చే నిధుల మీదే ఆధారపడి బతుకుతున్నాయి. కానీ మనకు నిజమైన ప్రజాస్వామ్యం అక్కడ ఉంది మనం చెప్పుకుంటున్నాం. ప్రజాస్వామ్యం అక్కడ ఉన్నప్పటికీ కూడా ప్రజలకు ఆ ప్రదేశంలో సరైన పాలన అనేది లేదు. మరి వారికి సుపరిపాలన అందించాలి, నాణ్యమైన సేవలు అందించాలి అంటే వారికి సంబంధించిన నిధులు సమృద్ధిగా ఉండాలి. కాబట్టి ఇక్కడ చేసే ఒక రికమెండేషన్ ఏమిటి అంటే, ఇప్పుడు ఈ కొత్తగా ఒక సంఘటిత నిధి ఏర్పాటు చేసి జిఎస్టి కలెక్షన్ అంతా కూడా సమభాగంలో అటు కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు అలాగే లోకల్ గవర్నమెంట్స్ కూడా ఇస్తే ఆ గ్రాస్ రూట్ లెవెల్లో ఉండే డెమోక్రసీస్ కూడా స్ట్రెంగ్తన్ అవుతాయి అని చెప్పేసి రికమెండేషన్. అలాగే ఇక్కడున్న ఒక రికమెండేషన్ ఏమిటి అంటే, జిఎస్టి కౌన్సిల్ మీకు ఆల్రెడీ తెలిసిందే. జిఎస్టి కౌన్సిల్లో నిర్ణయాలు అన్నీ తీసుకొని దాన్ని అమలు చేయడం జరుగుతుంది. కానీ ఇప్పటికీ కూడా, అంటే రాష్ట్రాల భాగస్వామ్యం దాంట్లో ఉన్నప్పటికీ కూడా అది కేంద్ర ప్రభుత్వ సంస్థగా దాన్ని పరిగణించబడుతుంది. కాబట్టి అల్టిమేట్గా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని జిఎస్టి కౌన్సిల్ ద్వారా అమలు చేయడం జరుగుతుంది. కాబట్టి జిఎస్టి కౌన్సిల్ని కేంద్ర ప్రభుత్వం నుంచి వేరు చేసి ఒక సపరేట్ సెక్రటరియట్ ఏర్పాటు చేయాలి అని ఒక డిమాండ్ కూడా ఉంది. క్లియర్? సో ఇవి బేసిక్ పాయింట్స్. దీనికి సంబంధించి నేను మీకు 2 ప్రశ్నలు నేను చూపించబోతున్నాను. ఈ ప్రశ్నల్ని మనకు గ్రూప్ 1లో కావచ్చు, గ్రూప్ 2లో కావచ్చు, లేదా వేరే ఏ పరీక్షలోనైనా అడిగే అవకాశం ఉంది. అది ఏమిటి అన్నది మనం చూద్దాం.
కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద డిమాండ్ ఫర్ అ సింగిల్ 12% జిఎస్టీ రేట్. సో మనకున్నాయి ఈ 4 స్లాబ్స్ అని మనం చెప్పుకున్నాం. కానీ కొత్త డిమాండ్ ఏమిటంటే ఈ 4 స్లాబ్స్ తీసేసి ఒకే ఒక జిఎస్టీ రేట్ కనుక మనం అమలు చేస్తే అక్కడ జిఎస్టీ కలెక్షన్ పెరుగుతుంది అనేది ఒక డిమాండ్. ఆ సింగిల్ 12% జిఎస్టీ రేటుకు సంబంధించి ఈ క్రింది వాణిలో ఏది కరెక్టు అనేది మనం డిసైడ్ చేయాలి. 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు, ఒకటి కరెక్ట్ కావచ్చు, 2 కరెక్ట్ కావచ్చు, లేదా 2 తప్పు కావచ్చు. క్లియర్? సో అది ఏమిటి మనం చూద్దాం. చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇటువంటి ప్రశ్నలు పరీక్షలో వచ్చినప్పుడు అక్కడ మనకున్న పరిజ్ఞానంతో పాటుగా అక్కడ లాజిక్ను కూడా జాగ్రత్తగా అప్లై చేయగలిగితే ఇటువంటి ప్రశ్నలకు సరైన సమాధానం వస్తుంది. క్లియర్? ప్రశ్న ఏమిటి? ఇక్కడ ఉన్న ఈ 4 స్లాబులు తీసేసి ఒకటే జిఎస్టీ రేటు 12% అనేది అమలు పరచాలి. పరిస్తే ఏమవుతుంది? దాంట్లో క్రింద ఇచ్చిన 2 స్టేట్మెంట్లలో ఏది నిజమవుతుంది అనేది ప్రశ్న. క్లియర్? ఫస్ట్ చూడండి, ఈ జిఎస్టీ 12%, సింగిల్ 12% జిఎస్టీ రేట్ కనుక ప్రవేశపెడితే ఇది తయారీ మరియు ఎగుమతులను ప్రోత్సహిస్తుంది. అంటే ఈ నిర్మాణ రంగం, అంటే ఈ పరిశ్రమల రంగం ఏదైతే ఉందో దానికి ఊతం ఇచ్చి ఈ ఎగుమతులు అనేవి ప్రమోట్ చేయబడతాయి. అలాగే ఇది ప్రభుత్వానికి పరోక్ష పన్ను ఆదాయాన్ని పెంచుతుంది. మరి ఇంతకుముందు 18%, 28% వచ్చే ట్యాక్స్ని తీసుకొచ్చి దాన్ని తగ్గిస్తే ఆదాయం పెరుగుతుందా తగ్గుతుందా అనే పాయింట్ మీరు ఆలోచించాలి. క్లియర్? ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించి మనం గమనించాల్సింది ఏమిటి అంటే ఇక్కడ పర్సంటేజ్ 28%, 18 దాన్ని తగ్గించేసి తీసేసి దాన్ని 12%కి చేయడం వలన పన్ను ఎగవేతదారుల సంఖ్య తగ్గుతుంది. ఎందుకు? క్లాస్ స్టార్టింగ్లో చెప్పుకున్నట్టుగా పన్ను ఎక్కువ ఉంటే ఏ విధంగా దాన్ని ఎగవేయాలి అని, సో హౌ టు ఎవేడ్ ట్యాక్స్ అనే దాని మీద ఎక్కువ మంది ఆలోచించి రకరకాల ఫ్రాడ్స్ చేసి పన్ను అనేది ప్రభుత్వానికి రాకుండా చేయడం అనేది జరుగుతుంది. మరి దాన్ని అరికట్టాలి అంటే ఈ సింగిల్ స్లాబ్ విధానాన్ని ప్రవేశపెడితే అది అందరికీ అనుకూలంగా ఉండి ఇక ట్యాక్స్ అనేది అందరూ కట్టడం వలన ప్రభుత్వానికి ఇప్పుడు వచ్చే ఆదాయం కంటే ఎక్కువ ఆదాయం వస్తుంది అని ఇక్కడ మనం గమనించాలి. కాబట్టి స్టేట్మెంట్ ఏ అనేది కరెక్ట్. ఇక్కడ ఈ స్లాబ్స్ అన్నీ తీసి కేవలం 12% స్లాబ్ పెట్టడం వలన తయారీ రంగానికి ఊతం వస్తుంది. తయారీ రంగంలో తయారీ ఎక్కువ కావడం వల్ల ఎందుకు ఎలా తయారు చేయగలుగుతున్నారు ఎక్కువగా అంటే అక్కడ ప్రభుత్వానికి కట్టాల్సిన పన్ను తగ్గింది. ప్రభుత్వానికి కట్టాల్సిన పన్ను తగ్గినప్పుడు ఆ పరిశ్రమలకు లాభాలు మిగులుతాయి. ఆ లాభాల్ని మళ్ళీ పెట్టుబడిగా పెట్టి ఎక్కువ తయారీ చేస్తే ఎక్కువ ఎగుమతులకు అవకాశం ఉంటుంది. ఎక్కువ ఎగుమతులు చేయడం వలన ఎక్కువ లాభాన్ని పొందవచ్చును. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. కాబట్టి స్టేట్మెంట్ ఏ అనేది కరెక్ట్. క్లియర్? మరి స్టేట్మెంట్ అందుకని ఇటువంటి ప్రశ్నలు వచ్చినప్పుడు గాబరా పడకుండా, నిరుత్సాహపడకుండా, ఆవేశపడకుండా జాగ్రత్తగా నెమ్మదిగా చాలా కూల్గా మీరు ఆలోచిస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. క్లియర్? ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎగ్జామినేషన్ సెంటర్లో మీరు నిరుత్సాహపడడం కానీ అక్కడ యాంగ్జైటీకి గురవడం కానీ ఏది చేయకూడదు. మీరు ఎంత కూల్గా ఉంటే అన్ని ఎక్కువ ప్రశ్నలకు అన్ని సమాధానాలు మీరు గుర్తించవచ్చు. క్లియర్? కాబట్టి స్టేట్మెంట్ ఏ అనేది కరెక్ట్. మరి స్టేట్మెంట్ బి కరెక్టా కాదా చూస్తే ఇది అంటే ఈ సింగిల్ ట్యాక్స్ 12% ట్యాక్స్ కనుక ప్రవేశపెడితే తయారీ పరిశ్రమను నిరుత్సాహపరుస్తుంది మరియు చెల్లింపులు బ్యాలెన్స్ ట్యాక్స్ అంటే ఏంటిది? ఇది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ సమస్యకు దారితీసి ఎగుమతులు తగ్గిపోతాయి. చూడండి, ఇక్కడ జాగ్రత్తగా మనము స్టేట్మెంట్ ఏ స్టేట్మెంట్ బి కనుక చూస్తే రెండూ కాంట్రడిక్టింగ్, పరస్పర విరుద్ధంగా ఉన్న 2 స్టేట్మెంట్లు మనకి ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఈ రెండిట్లో ఏదో ఒక స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్. క్లియర్? కానీ మనం చెప్పుకున్న ప్రకారంగా స్టేట్మెంట్ ఏ జాగ్రత్తగా చదివితే పరిశ్రమలు తక్కువగా కడుతున్నాయి కాబట్టి వారికి ఎక్కువ లాభాలు వస్తే ఆ లాభాలని పెట్టుబడి పెట్టి ఎక్కువ తయారు చేయగలుగుతారు.
దానివల్ల ఎక్కువ ఎగుమతులు వస్తాయి. ఎక్కువ ఎగుమతులు జరగడం వలన ఎక్కువ లాభాలు ప్రభుత్వం గడిస్తుంది అని మనం చెప్పుకున్నాం. క్లియర్? కానీ ఈ సింగిల్ ట్యాక్స్ రావడం వలన అక్కడ నిరుత్సాహపడడం అంటూ ఏమీ జరగదు, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటూ కూడా ఏది రాదు. కాబట్టి స్టేట్మెంట్ బి అనేది తప్పుగా మనం గుర్తించవలసిన అవసరం ఉంది. ఆమె క్లియర్? చూడండి, ఇవన్నీ కూడా మీరు మన క్లాసులు విన్న తర్వాత, స్టాండర్డ్ బుక్స్ చదివిన తర్వాత, మీరు రెగ్యులర్గా ప్రతిరోజు ఏదైనా ఒక న్యూస్ పేపర్ చదవండి అని గతంలో ఎన్నోసార్లు చెప్పాను, ఇప్పుడు చెబుతున్నాను, భవిష్యత్తులో కూడా చెప్తాను. క్లియర్? ఇది అలా చేయడం వలన ఈ సబ్జెక్ట్ అనేది మనకు కాంక్రీటైజ్ అవుతుంది, దాని మీద పట్టు అనేది వస్తుంది. ఆ పట్టు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ప్రశ్నలకు సమాధానాన్ని గుర్తించడం చాలా సులువు అవుతుంది. క్లియర్? కాబట్టి ఆన్సర్ ఏమిటి ఇక్కడ? ఓన్లీ స్టేట్మెంట్ ఏ అనేది కరెక్ట్. అంతే కదా? కరెక్ట్, ఓన్లీ ఏ అనేది కరెక్ట్. సో అలాగే ఇంకొక క్వశ్చన్ చూపిస్తాను. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ జిఎస్టీ. జిఎస్టీకి సంబంధించి మళ్ళీ 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఒకటి కరెక్టా, 2 కరెక్టా, 2 తప్ప మనం గమనిద్దాం. స్టేట్మెంట్ ఏ కనుక చూస్తే, జిఎస్టీ అనేది 101వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా జూలై 1, 2017న భారతదేశంలో జిఎస్టీ ప్రవేశపెట్టబడింది. ఫ్యాక్ట్ కదా ఇది, ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం కదా. కాబట్టి ఈ స్టేట్మెంట్కి సంబంధించి 100% కరెక్ట్, దాని మీద ఫర్దర్ డిస్కషన్ కూడా అవసరం లేదు. క్లియర్? కానీ అక్కడ మీరు 101వ రాజ్యాంగ సవరణ ఇచ్చాడా, 102 ఇచ్చాడా, 100 ఇచ్చాడా, 99 ఇచ్చాడా, అది జాగ్రత్తగా చూడాలి. క్లియర్? సో కాబట్టి 101వ రాజ్యాంగ సవరణ కరెక్టే, జూలై 1 కరెక్టే, 2017 కూడా కరెక్టే. కాబట్టి స్టేట్మెంట్ ఏ అనేది 100% కరెక్ట్ అయిపోయింది కదా. మరి స్టేట్మెంట్ బి కరెక్టా కాదా చూద్దాం. స్టేట్మెంట్ బిలో ఏమి ఇచ్చాడంటే, ఏప్రిల్ 2023న అత్యధిక జిఎస్టీ వసూళ్లను తయారు చేసింది. అలాగే మార్చి 2024 తర్వాత వరుసగా 1.87 లక్షల కోట్లు, అలాగే 1.78 లక్షల కోట్లు. ఆల్రెడీ మనం బిగినింగ్లో చెప్పిన ప్రకారంగా జూలై 1, 2017 నుంచి మనం మార్చి 2024 వరకు ప్రతి నెల కలెక్షన్ కనుక చూస్తే ఇప్పటి వరకు అత్యధిక కలెక్షన్ వచ్చిన జిఎస్టీ కలెక్షన్ వచ్చిన సంవత్సరం నెల ఏది అంటే ఏప్రిల్ 2023. ఏప్రిల్ 2023లో 1,87,000 కోట్ల ఆదాయం జిఎస్టీ రూపంలో వస్తే, ఆ తర్వాత రెండవ అత్యధికంగా మార్చి 2023లో రావడం జరిగింది. అది 1,78,000 కోట్లు. ఈ విషయం మనకు తెలుసు. కాబట్టి స్టేట్మెంట్ బి కూడా కరెక్టే. ఏ కరెక్ట్, బి కరెక్ట్ అంటే డెఫినెట్గా ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. క్లియర్? సో ఈ విధంగా మనం జాగ్రత్తగా గుర్తించవలసిన అవసరం ఉంది. ఫైన్. అలాగే ఇటువంటి క్వశ్చన్స్ బాగా అడుగుతుంటారు ఎగ్జామ్లో. మీరు ఎటువంటి టెన్షన్ పడద్దు. ఎంత కూల్గా ఉంటే అంత జాగ్రత్తగా మనం కరెక్ట్ ఆన్సర్స్కి రాగలుగుతాము. క్లియర్? ఎందుకంటే ఇవన్నీ లాజిక్ బేస్డ్. కానీ ఈ లాజిక్ మనకు అర్థం కావాలి అంటే ఫస్ట్ మనకు ఇన్డెప్త్ ఎనాలిసిస్ ఉండాలి. ఇన్డెప్త్ ఎనాలిసిస్ ఉండాలి అంటే అక్కడ ఆ సబ్జెక్టు అర్థం చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన పుస్తకాలు, అలాగే పేపర్లో ఈ న్యూస్ అనేది ఫాలో అవుతూ ఉంటే ఈ సబ్జెక్ట్స్ అన్నీ మనకు చాలా ఈజీగా ఉంటాయి. క్లియర్? సో అలాగే ఇప్పుడు ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో మన యాప్ లింక్ ఉంది, దయచేసి అది డౌన్లోడ్ చేసుకోండి. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. మీరు అది నన్ను ఫాలో అవుతే రెగ్యులర్గా మీకు అప్డేట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ ఆల్ వెరీ 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 గుడ్ లక్.